జనవరి 20 తర్వాత అమెరికాలో ఏం జరగబోతోందో అని అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల్లో ఒకంత ఆందోళన ఉంటే, మరోవైపు అదానీ జగన్మోహన్ రెడ్డి పండగ చేసుకుంటున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అదానీ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో పండగ చేసుకుంటున్నారు, ఏ విషయంలో అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రెండు, ఒకటేమో అక్కడ ఇండియన్ భారతీయులు అమెరికాలో ఆందోళన చెందుతున్నారు, మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారు ఇద్దరు కలిసి ఒక రకంగా ఇండైరెక్ట్గా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే అమెరికాలో జరిగినట్టు ప్రతి పరిణామం భారతదేశంలో లేదా ప్రపంచ దేశాల్లో ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏంటి భారతదేశంలో టచ్ చేసిన అంశాలు ఏంటి అని అంటే, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దానికి ఇన్ఛార్జిగా, దాని చీఫ్గా కశ్యప్ పటేల్ అనే అతను నియమించబడతారు రాబోయే రోజుల్లో. ఆయన ఎంపిక చేసినట్టు అఫీషియల్గా అమెరికాలో రిపబ్లిక్ పార్టీ తరఫు నుంచి అనౌన్స్ చేశారు. అంటే జనవరి 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన టీంలో ఉండేటువంటి వాళ్ళు, రక్షణ శాఖ కానీ ఇలాంటివన్నీ కూడా, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన నియమించుకుంటూ వస్తున్నారు, అంటే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. అఫీషియల్గా నియామకం అనేది జనవరి 20 తర్వాత జరుగుతుంది. ఈ క్రమంలో FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే దానికి కశ్యప్ పటేల్ అనే అతను ఎంపిక చేసుకున్నాడు ట్రంప్కి ఎన్నికల సమయంలో బాగా దగ్గరుండి హెల్ప్ చేసినటువంటి అతను. ఎవరు ఈ కశ్యప్ పటేల్ అంటే, భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, లీడరు. పైగా ఏ రాష్ట్రం? గుజరాత్. కశ్యప్ పటేల్ గుజరాత్ మూలాలు ఉన్నటువంటి లీడరు. FBI అంటే ఏంటి? అమెరికాకి, భారతదేశానికి CBI లెక్క. అవును. అంటే ఇప్పుడు FBIకి సంబంధించి కేసు ఇప్పుడు ఎవరి మీద బుక్ అయింది? FBI ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద చేస్తుంది? FBI అదానీ మీద. అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినటువంటి లంచం వ్యవహారంలో అక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. కోర్టులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు. FBI ఛార్జ్ షీట్ వేసింది. ఛార్జ్ షీట్లో ఏం పొందుపరిచారు? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చి అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలు సోలార్ పవర్స్కి, ఆ ఒప్పందాలను చూపించి ఇక్కడ డబ్బులు వసూలు చేశారని కదా, అమెరికాలో డబ్బులు వసూలు చేశారని ఛార్జ్ షీట్ ఉన్నటువంటి సారాంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అసలు నా పేరే లేదంటున్నారు. మరి అప్పుడు సీఎంగా ఉంది ఎవరయ్యా అని అంటే దానికి సమాధానం లేదు ఆయన చెప్పే దాని ప్రకారం అయితే. సో అంటే మూడు ప్రధాన అంశాలు. ఒకటి, నా పేరు లేదు. రెండు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎప్పుడు లేనంత తక్కువ రేటుకి నేను కొనుగోలు చేశాను అనేది చెప్తున్నారు. మూడేంటి ఆయన చెప్పేది? అసలు ఇలాంటి ఒప్పందం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకోలేదు, నేను కాబట్టి చేసుకుని నాకు సన్మానం చేయాలి, ఇది ఆయన చెప్పేది. ఇప్పుడు ఒకవైపు ఏమో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోలార్ పవర్ ₹2 కొనేవాళ్ళు కూడా లేరు. ఆయన ఏమో 2.49 పైసలు అంటే 2.50 పైసలకు కొన్నారు. ఆయనేమో అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తక్కువ కొన్నానని చెప్తున్నాడు ఆయన. ఇంకొక పక్క ఏమో అక్కడ షార్ట్ షీట్లోనేమో సీఎం ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్నారు. సీఎం ఆంధ్రప్రదేశ్ అని నా పేరు లేదు కదా అని అంటాడు ఆయన. విచిత్రమైనటువంటి పరిణామం. సరే, ఇలాంటి సమయంలో అదానీ గ్రూప్ ఒక లెటర్ విడుదల చేసింది వారం క్రితం, పోయిన వారం. అది వాళ్ళు విడుదల చేసిన లేఖ ప్రకారం ఏంటి? లంచం అనేటువంటి మాట లేదు అసలు, కేవలం అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఫ్రాడ్ మాత్రమే జరిగింది, లంచం అనేటువంటి ప్రస్తావన లేదు ఛార్జ్ షీట్లో అని చెప్తున్నారు. అసలు ఛార్జ్ షీట్లో అదానీ పేరే లేదని చెప్తున్నారు సార్. అదానీ పేరు లేదని చెప్తున్నారు. అక్కడేమో అదానీ పేరు ఉంది, హ్యాపీగా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు అదానీ గ్రూప్ అంటే వాళ్ళదే కదా, అదానీ గ్రీన్ పవర్ అంటే ఏంటి వాళ్ళదే కదా. బహుశా దానికి వేరే CEOనో ఎవరో ఉండి ఉండొచ్చు, లేదంటే అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, అంతే తప్ప గ్రూప్లో ఆయనదేగా. సో వాళ్ళు అదానీ గ్రూప్ లెటరే విడుదల చేసింది కదా, లంచం ప్రస్తావన అనేది లేదు అంటే అమెరికాకు సంబంధించినంత వరకు లంచం అనేది ప్రస్తావన లేదు. ఎందుకంటే అక్కడ జరిగింది ఫ్రాడ్, లంచం కాదు అంటాడు ఆయన విడుదల చేసిన లెక్కల్లో.
సెక్యూరిటీ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి కొంత ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్కి సంబంధించి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకునే అవకాశం ఉంది, కేసులు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది నెగోషియేషన్స్ పోయినప్పుడు అనేది ఆయన విడుదల చేసిన లేఖలో సారాంశం. అంటే ఇప్పుడు ఏంది, ఎఫ్బిఐకి సంబంధించినటువంటి చీఫ్ ఎవరయ్యారు? కశ్యప్ పటేల్ అయ్యారు. భారత్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు, పైగా గుజరాత్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈ నెగోషియేషన్స్ రాబోయేటువంటి రోజుల్లో సక్సెస్ అవుతాయా కాదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా సక్సెస్ అవుతాయని చెప్పి మనం చెప్పలేం. కానీ ఎఫ్బిఐ అనే దానికి ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి నిఘా, అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే అది వన్స్ కేసు టేకప్ చేసిందంటే మొత్తం అమూలాగ్రము దాన్ని విచారించి శిక్షిస్తారు అనేది ఒక పేరుంది దానికి. కానీ ఇప్పుడు భారత మూలాలు ఉన్నటువంటి అతన్ని చీఫ్గా పెట్టారు కాబట్టి మరి ఇప్పుడు అదాని జగన్మోహన్ రెడ్డి గారి మధ్య నడిచినటువంటి ఈ డీల్ వ్యవహారం కానీ అక్కడ కేసులు కానీ ఏమవుతాయి అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే కనుక, ఇంకొక వైపు ట్రంప్ నరేంద్ర మోడీ గారి ఫ్రెండ్షిప్ ఉందని చెప్తున్నారు కదా వీళ్ళు. ఉందో లేదో మనకు తెలియదు. ఆయన అమెరికా ఫస్ట్ అంటున్నాడు, ఈయన ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు, అది వేరే విషయం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మరి ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు మరి అదాని కోసం మరి ఈయన ఏమన్నా చేస్తారు అక్కడ, ఇవన్నీ మనం హైపోథెటిక్ క్వశ్చన్ అనుకోవచ్చు. కానీ అక్కడ నియామకం చూస్తే కనుక అనుకూలంగా కనిపిస్తుంది. మరి ఎఫ్బిఐ అప్పుడు అనుకూలంగా వ్యవహరించి నెగోషియేషన్కి వెళ్తున్నామని చెప్పారు కదా, టాక్స్ నడుస్తున్నాయి అంటే సయోధ్య కుదుర్చుకోవడానికి, రాజీ కుదుర్చుకోవడానికి వాళ్ళ లేఖలోనే పొందుపరిచారు, లాస్ట్ వీక్లో విడుదల చేసిన లేఖలో. దానికి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయా అనే ఒక చర్చ జరుగుతుంది. సో దాంతో పండుగ చేసుకుంటారు కదా సహజంగా. ఇప్పుడు అదానిగా అక్కడ సేఫ్ సైడ్ బయటపడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటపడినట్టే కదా. సో ఆల్మోస్ట్ ఈ నియామకం, అమెరికాలో జరిగినటువంటి ఎఫ్బిఐ చీఫ్ నియామకం అనేది కొంత వీళ్ళకి ఆనందం కలిగించేటువంటి అంశంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇక రెండేంటి, అమెరికా ఇండియన్స్ పరిస్థితి ఏంటి జనవరి 20 తర్వాత అనే దాని మీద రకరకాల ఊహాగానాలు కానీ, రకరకాల ఇన్ఫర్మేషన్స్ కానీ, రకరకాల న్యూస్ కానీ వస్తూ ఉన్నాయి. న్యూస్ వ్యూస్ అన్నీ వస్తున్నాయి. సరే ఏదొచ్చినా కానీ ఒకటి మాత్రం వాస్తవం, ట్రంప్ చెప్పిన దాని ప్రకారం ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ పాలసీ అనేది చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తాడు. ఇమ్మిగ్రేషన్ పాలసీ, అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీని కూడా పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అడ్డుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పూర్తి మెజార్టీతో వచ్చాడు, అటు కాంగ్రెస్లో కానీ ఇటు సెనేట్లో కానీ మొత్తం పూర్తి మెజార్టీతో వచ్చాడు 2 సభల్లో కూడా. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వన్స్ ఆయన ఇచ్చేస్తే అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకొక వైపు సలహాదారులుగా ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు. ఎలన్ మాస్క్ పాలసీ ఏంటి, ఆయన కంపెనీలోనే 8,000 మంది ఉంటే మొత్తాన్ని కుదించి 1,600 మందికి తీసుకొచ్చాడు. అంటే వీలున్నంత వరకు ఎంప్లాయ్మెంట్ తగ్గించేసి వర్క్ నేచర్ని డెవలప్ చేయాలి, ఎక్కువ వర్క్ చేయించాలనే కాన్సెప్ట్తో ఆయన ఉన్నాడు. ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి సలహాదారులుగా పెట్టుకుంటే ఎంప్లాయీస్ని పీకేయడం తప్ప నీకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయట్లేదు కదా వాళ్ళు. ఇప్పుడు అక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది అమెరికాలో. దాన్ని తగ్గించాలంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని పీకి పడేయాలి. ఎలా పీకేయాలనేది ఎలన్ మాస్క్ బాగా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ పీకి చూపించాడు కాబట్టి ఆయన కంపెనీలో. ఆయన సలహాలు వింటున్నాడు ట్రంప్. అది పీకాలంటే ఇమ్మిగ్రేషన్ పాలసీని మార్చాలి. ఇమ్మిగ్రేషన్ పాలసీని ఎలా మారిస్తే పీకేయచ్చు అని అంటే H1B వీసా మీద వేటు వేయాలి. H1B వీసా మీద వేటు వేసేస్తే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే దానికి కొన్ని మార్గాలు చూపిస్తారు. కాకపోతే అక్కడ ఆ మార్గదర్శకాలకి వీళ్ళు ఫిట్ అయి ఉండాలి. వాళ్ళు పెట్టే మార్గదర్శకాలకు ఫిట్ కాకుండా తిరుగుముఖం పట్టే వాళ్ళే చాలా ఉంటారు. పైగా స్టూడెంట్స్ ఇప్పుడు తాజాగా ఏంటి, అనేక యూనివర్సిటీలు, ఏల్ యూనివర్సిటీ లాంటి పేరున్నటువంటి యూనివర్సిటీలు కూడా మీరు 20వ తారీఖు రండి, జనవరి 20 లోపల మీరు వచ్చేసి యూనివర్సిటీలో చేరండి, ఆ తర్వాత ఏదైనా జరగచ్చు అని అంటున్నారు. అసలు ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి విమానాలు ఏదైతే ఉన్నాయో వాటి సంఖ్యను కూడా తగ్గించారని అంటున్నారు. ఎందుకంటే విదేశాల నుంచి స్టూడెంట్స్ రాకుండా కట్టడి చేయడానికి. అంటే ఇట్లా రకరకాల ఊహాగానాలు న్యూస్ వస్తున్నాయి, వెబ్సైట్లు రకరకాల రూపాల్లో వస్తూ ఉన్నాయి. సరే వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అంటే జనవరి 20 తారీఖున ఆయన అనౌన్స్ చేసేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేస్తారు, ఏరేస్తారు. సైన్యం ద్వారా కానీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా కానీ ఏరేసేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఇది మాత్రం చెప్పొచ్చు, ఎక్స్పెక్ట్ చేసి ఆయన చెప్పింది అది. ఎవరిను దాదాపు 10 లక్షల మందిని పంపించే అవకాశం ఉంది అక్కడి నుంచి. ఒకటి. రెండు,
ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అమెరికన్ పౌరసత్వం వస్తుంది. ఇక నుంచి అది ఉండదు. దాని కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెడతారా ఏంటి అనేది మనం జనవరి 20 తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయం బట్టి. ఒకటి పుట్టిన వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఉండదు. అమెరికా గడ్డ మీద పుట్టినంత మాత్రాన పౌరసత్వం ఉండదు. 2, 3 H4 డిపెండెంట్ వీసాల మీద వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటాం అంటే కుదరదు. ఈ 3 మాత్రం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్, అమెరికా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అక్కడ చదువుకున్న తర్వాత 3 years OPT అవకాశం ఇస్తారు. అంటే జాబ్ చేసుకోవచ్చు. ఈ OPT 3 years లోపల నువ్వు జాబ్ సంపాదించుకోవాలి. అంటే H1B ఓకే కావాలి. నువ్వు జాబ్ సంపాదించుకుని H1 ఉంటేనే అక్కడ వర్క్ పర్మిషన్ అంటారు దాన్ని. H1B అంటే వర్క్ పర్మిషన్, ఆ వీసా థీమ్ అది. సో అది సంపాదించుకోగలిగితేనే నువ్వు ఉంటావు, లేదంటే రావాలి. కానీ చాలామంది H1B లేకపోయినా OPT గడువు తీరిపోయినా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అందుకని దీన్ని మొత్తం ప్రక్షాళన చేయడానికి అసలు టోటల్ H1B సిస్టమ్నే తీసేసి ఓన్లీ గ్రీన్ కార్డ్స్, మధ్యలో H1B ఉండదు. కాకపోతే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఇస్తున్నటువంటి OPT గడువుని 6 yearsకి పెంచేసి ఈ 6 years లోపల నువ్వు గ్రీన్ కార్డ్కి ఎలిజిబుల్ అయి ఉండాలి. అప్పుడు గ్రీన్ కార్డ్, ఓన్లీ గ్రీన్ కార్డ్. ఇక H1B ఏమీ ఉండవు, ఇక H4లు H1 ఏమి ఉండవు. ఇక అవి మొత్తాన్ని రద్దు చేస్తారనేది ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా. అంటే గ్రీన్ కార్డ్కి సంబంధించినటువంటి నిబంధనలను కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మార్పులు చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తాయి. అవును, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టుగా అమెరికా వాళ్ళు ఫస్ట్ కంపెనీల్లో కానీ లేదంటే గ్రీన్ కార్డు జారీ చేయడంలో అన్నీ అమెరికాలకు ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళకి వలస వచ్చినట్టు. వాళ్ళకి కూడా ఎక్కడ ఇప్పుడు స్టాన్ఫోర్డ్ కానీ లేదంటే హార్వర్డ్ కానీ ఇలాంటి ఫేమస్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. రాబోయే రోజుల్లో మార్కుల ప్రాతిపదిక కూడా పెట్టచ్చు, అది కూడా పెట్టచ్చు. అంటే క్రీమ్ని ఎంచుకుంటున్నాడు అతను. అంటే ఇతర దేశాల వాళ్ళలో స్కిల్ ఉన్నప్పటికీ ముందు అమెరికన్లకి ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత మాత్రమే ఖాళీలను ఇతర దేశస్తులతో పోరీ చేస్తారు అంటూ కొన్ని వార్తలు వస్తాయి. వాటిని కూడా ఎలా చూడచ్చు? అవును, అలా ఆటోమేటిక్గా ఇప్పుడు గ్రీన్ కార్డు ఇమిగ్రేషన్ పాలసీని మార్చినప్పుడు H1Bని రద్దు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ పౌరులకే ఉంటుంది. ఇక్కడ విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మీకు స్కిల్ ఉన్నప్పటికి కూడా నీకు వర్క్ పర్మిట్లు కావాలి కదా. వర్క్ పర్మిట్లు లేకుండా నువ్వు ఎలా వర్క్ చేస్తావు? నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ అక్కడ నీకు గ్రీన్ కార్డు ఉండాలి, లేదంటే పౌరసత్వం ఉండాలి. అది లేకుండా నువ్వు ఎక్కడ చేస్తావు? H1B రద్దు చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు రద్దు చేశాడు అనుకోండి H1B రద్దు చేస్తే నీకు గ్రీన్ కార్డు కావాలి. గ్రీన్ కార్డు కావాలంటే నీకు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు, తర్వాత కదా వీళ్ళకి ఇచ్చేది. అది ఉంటేనే జాబు. సో కాబట్టి ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇండియన్స్కి ఆందోళన కలిగించేటువంటి అంశమే. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇండియన్సే ఉన్నారు విదేశాల్లో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళల్లో. విదేశీయులు అందుట్లో తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళకి 20వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది జనవరి అనేది ఆందోళన కలిగించేటువంటి అంశం అయితే, ఇక్కడ మాత్రం FBI నియామకం, అమెరికా FBI నియామకం చీఫ్గా కశ్యప్ పటేల్ నియమించడం అయితే మాత్రం ఇక్కడ రాజకీయ వర్గాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నటువంటి కుబేరుడిగా ఉన్నటువంటి ఆదానికి మాత్రం కొంత ఊరట కలిగించేటువంటి నియామకం అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.